బీసీలు టీడీపీ కుటుంబ సభ్యులే. వైసీపీ ప్రభుత్వంలో బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా ఎదగనివ్వకుండా ఓటు బ్యాంకుగా వాడుకున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గురువారం గుంటూరులోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లతో కలిసి యాదవ సంఘీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ బీసీలు తొలి నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే అన్నారు. పార్టీని ఎన్టీఆర్ స్థాపించింది మొదలు పూర్తిగా నడిపించే బాధ్యత తీసుకుంది కూడా బీసీ సామాజిక వర్గం వారేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు బీసీ సోదరులకు, సోదరీమణులకు అనేక వాగ్దానాలు చేసింది అని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ మరిచి పాలన సాగించింది అని విమర్శించారు. టీడీపీ హయాంలో బీసీల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన అనేక పథకాలను నిర్వీర్యం చేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా దెబ్బతీసేలా పాలన చేసింది అని ఆక్షేపించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీసీలలో పేదలందరికీ నివేశన స్థలాలు, పక్కా ఇళ్లు కట్టించేలా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామన్నారు. బీసీలను ఆర్థికంగా బలపరిచేలా కూటమి ప్రభుత్వం పాలన ఉండనుందని తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బీసీలందరికీ రక్షణ చట్టంతో పాటు వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పాటుపడనుంది అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ను, సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ఆలపాటి విజ్ఞప్తి చేశారు.